ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో భక్తుల జీవితాల్లో లెక్కలేనన్ని అనుభవాలు తీసుకొస్తున్నటువంటి శక్తివంతమైన వ్రతం శ్రీ సాయి రక్షావ్రతం గురించి తెలుసుకుందాం. బాబావారి ఒక గొప్ప భక్తుడు, ఆధ్యాత్మికవేత్త శ్రీ తిమ్మరాజు రామకృష్ణమూర్తి గారు బాబా ప్రేరేపణతో ఈ వ్రతాన్ని తన పుస్తకంలో వివరంగా తెలియజేశారు. వీరిని విశ్వపతి అని కూడా అంటారు. ఎవరు ఈ వ్రతాన్ని చేసుకోగలరు, ఎప్పుడు చేయొచ్చు, ఎలా చేయాలి? వ్రతం చివరిలో బాబావారి ఆశీర్వాదాలను కురిపించే 5 దివ్య కథలను వీరి దివ్య పుస్తకంలో మనం చూడొచ్చు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన భక్తులు ఊహించలేని అద్భుతాల అనుభవం చేస్తున్నారు. ఈ కథలు నిరాశ్రుడైన భక్తునికి ఇంటిని ప్రసాదించటం, ఒక భక్తుడికి ఒక డాక్టర్ రూపంలో తనే వచ్చి ఆపరేషన్ చేసి మరీ అతని ప్రాణాన్ని కాపాడిన విషయం, పిల్లలు లేని జంటలకు పిల్లల్ని ఆశీర్వదించటం, ఘోర ప్రమాదం నుండి ఒక భక్తుడిని కాపాడటం, మాటలు రాని పిల్లాడికి మాటలు తెప్పించడం వంటి బాబా వారి దివ్య లీలలను తెలియజేస్తున్నాయి. సంపూర్ణ విశ్వాసంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే భక్తులు పొందేటువంటి ఇంకొక అద్భుత ఆశీర్వాదం ఏంటంటే, వ్రతం పూర్తి చేసిన రోజే బాబా ఆ భక్తుల ఇంటికి ఏదో ఒక రూపంలో, అంటే ఏ బంధువు, అపరిచితుడు, స్నేహితుడు, జంతువు, పక్షి లేదా క్రిమికీటకాల రూపంలోనైనా వచ్చి ప్రసాదం స్వీకరించి ఆశీర్వదించి వారి కోరికలను నెరవేరుస్తారని బాబానే స్వయంగా తెలియజేశారు. ఈ వ్రతానికి సంబంధించిన విషయాలన్నింటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శ్రీ విశ్వపతి గారు చెప్తారు, ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల కష్టాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని, మంచి ఆరోగ్యం చేకూరడం, ఉద్యోగం లభించడం, పెళ్ళిళ్ళు కావడం అనేటువంటి ఎలాంటి కోరికలైనా తీరుతాయని తెలియజేశారు. శ్రీ మహాగణపతి వారి పూజతో ఈ వ్రతం ప్రారంభమవుతుంది. తర్వాత నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ప్రార్థించాలి. ఆ తర్వాత శ్రీ షిరిడి సాయిబాబా వారి అష్టోత్తర శతనామావళి జపించాలి. తర్వాత అధాంగ పూజ చేస్తారు. ఆ తర్వాత 5 దివ్య కథలను చదువుతారు. నైవేద్యం సమర్పించి మంగళహారతితో ఈ వ్రతాన్ని ముగిస్తారు. ఈ వ్రతాన్ని ఎవరైనా చేయొచ్చు. వయసు, కులం, మతం, సమయం లాంటివి ఏమీ లేవు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలని కూడా లేదు, ఒక్కళ్ళు కూడా చేయొచ్చు. దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ ఈ వ్రతాన్ని చేయొచ్చు. అయితే గురువారం లేదా పౌర్ణమి రోజున ఆలయంలో ఈ వ్రతాన్ని నిర్వహిస్తే అత్యంత శుభప్రదం అని తెలియజేశారు. ఇప్పుడు ఈ వ్రతం చివరిలో చదవాల్సిన 5 దివ్య కథలను వివరంగా తెలుసుకుందాం. మొదటి కథ, అహ్మద్నగర్లోని ఒక మారుమూల గ్రామంలో విశ్వనాథరావు అనేటువంటి ఒక చెప్పులు కుట్టే అతను ఉండేవాడు. అతను సాయిబాబా పట్ల చాలా భక్తిభావంతో ఉండేవాడు. అతని దగ్గర ఉన్న ఒక చిన్న బాబా ఫోటోను క్రమం తప్పకుండా రోజు పూజిస్తూ ఉండేవాడు. ఇంట్లో పూజించి తర్వాత ఆ చిన్న ఫోటోను తనతో పాటుగా తన సంచిలో పెట్టుకొని వీధి పక్కన ఉన్న ఒక స్తంభానికి వేలాడదీసి ఆ స్తంభం కిందే కూర్చొని చెప్పులు కుడుతూ ఉండేవాడు. మళ్ళీ సాయంకాలం చీకటి పడే ముందు బాబా ఫోటోను తన సంచిలో పెట్టుకొని ఇంటికి వెళ్ళేవాడు. అతను తన వృత్తిలో ఎవరిని ఇంత ఇవ్వండి అని అడిగేవాడు కాదు. ఎంత ఇచ్చినా కృతజ్ఞతాభావంతో స్వీకరించేవాడు. అతి కష్టం మీద అతనికి రోజుకు 2 రూపాయలు వచ్చేవి. ఆ వచ్చిన డబ్బులతోనే భార్యను, పిల్లలను పోషించటం చాలా కష్టమయ్యేది. అయినప్పటికీ బాబా మీద భారం వేసి ఏదో ఒకరోజు బాబా తనని కరుణిస్తారనే ఆశతో తన జీవితాన్ని గడిపేవాడు. ఇతను ఇలాగే ఒకరోజు పనిలో ఉన్నప్పుడు ప్రభుత్వం పేదవారికి ఉచిత గృహ నిర్మాణ పథకం ప్రకటించడం తెలుసుకుంటాడు. ఇది విని అతను చాలా సంతోషపడిపోతాడు. ఇల్లు అనేది ఉంటే తన కుటుంబానికి ప్రశాంతమైన ఆశ్రయం దొరుకుతుందని అనుకుంటాడు. బాబాపై నమ్మకంతో బాబాని ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ దరఖాస్తు పెట్టుకునేందుకు వచ్చే నెల 1వ తారీఖు కల్లా 300 రూపాయలు జమ కట్టాలని తెలియజేస్తారు. అది విని అతను చాలా నిరుత్సాహపడిపోతాడు. ఎందుకంటే నెల మొత్తం కష్టపడినా అతను 60 రూపాయల కంటే ఎక్కువ సంపాదించలేడు. అలాంటప్పుడు అతను 300 రూపాయలు ఎలా తేగలడు అని చాలా దిగాలు పడిపోతాడు. కానీ బాబా అసాధ్యమైన పనిని సాధ్యం చేస్తారు అనే నమ్మకంతో బాబాను ప్రార్థిస్తూ ఉంటాడు. బాబా దయతో అతను మిగతా రోజుల్లో 200 రూపాయలు అయితే సంపాదించగలుగుతాడు. 1వ తారీఖు వస్తుంది, ఇంకా 100 రూపాయలు తక్కువ అవుతాయి. అయినా సరే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి తన పరిస్థితి చెప్పుకొని అర్థించాలని అనుకుంటాడు. అతను ఒక గుమాస్తా దగ్గరకు వెళ్ళి తన పరిస్థితి చెప్పుకుంటాడు. అతను ఖచ్చితంగా డబ్బులు కట్టకపోతే దరఖాస్తు చేసుకోలేవు అని చెప్తాడు.
అతను నిస్సహాయ పరిస్థితిలో బయటకు వెళ్ళి బాబాను ప్రార్థిస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వస్తుంది. పై అధికారిని కలిసి తన కష్టం చెప్పుకుందామని అనుకుంటాడు. ధైర్యం చేసి లోపలికి వెళ్ళి తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఆ అధికారి అతన్ని మధ్యలో ఆపి చిరునవ్వుతో అంటారు, చింతించకండి, అరగంట క్రితమే మీ తండ్రి గారు వచ్చి మీ తరఫున 300 రూపాయలు కట్టి వెళ్ళారు అని అంటూ అతని పేరు విశ్వనాథరావు అని దరఖాస్తు నంబర్ చదివి అతనికి తెలియజేస్తారు. ఇది విన్న విశ్వనాథ్కు నోట మాట రాదు. తన తండ్రి చనిపోయి చాలా కాలం అయింది, అలాంటప్పుడు తన తండ్రి వచ్చి కట్టడం ఏంటి అని అనుకుంటాడు. కానీ వెంటనే గ్రహిస్తాడు, సాయిబాబానే తన తండ్రిలాగా వచ్చి తన ప్రార్థనను నెరవేర్చారు అని తెలుసుకొని కృతజ్ఞతతో ఉక్కిరిబిక్కిరై ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భార్యతో జరిగిందంతా చెప్తాడు. ఇద్దరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని బాబా ఫోటో ముందు భక్తితో నమస్కరించుకుంటారు. త్వరలోనే ఆ కుటుంబానికి ఒక ఇల్లు కేటాయించబడుతుంది. తన బిడ్డలతో కలిసి చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆ రోజు నుండి వారు తమ కొత్త ఇంట్లో ప్రతిరోజు బాబాను పూజిస్తూ ఉంటారు. నిరాశ నుండి బయటపడి దైవిక కృపను ఎప్పటికీ మర్చిపోరు. వారి హృదయాలు బాబా పట్ల అచంచలమైన భక్తిభావంతో విశ్వాసంతో నిండిపోతాయి. బాబా ఆశీర్వాదాలు వారి తల పైకప్పును కలిగించడమే కాకుండా బాబా వారి అపరిమిత కరుణకు సజీవ సాక్ష్యాన్ని ఇస్తున్నాయి. రెండవ కథ గుల్బర్గా దగ్గరలోని ఒక పల్లెటూరులో నివసించేటువంటి భానోజీ అనేటువంటి ఒక పూజారి గారికి సంబంధించింది. అతను ఒకరోజు శ్రీ సత్యనారాయణ వ్రతం చేయించడానికి ఒకరింటికి వెళ్తారు. అతను వారి ఇంట్లో గోడకు తగిలించి ఉన్న సాయిబాబా వారి ఒక ఫోటోను చూస్తారు. తదేకంగా ఆ ఫోటోనే చూస్తూ ఉండిపోతారు. బాబా వారి తేజస్సుకు వీరు ముగ్ధులైపోతారు. ఇంటి యజమాని గారు భానోజీ గారి కళ్ళలోని ఆనందాన్ని గమనించి చలించిపోయి అతనికి వేరొక సాయిబాబా వారి ఫోటోను ఇస్తారు. భానోజీ గారు చాలా సంతోషిస్తారు. ఈతను బాబా శక్తుల గురించి అద్భుతాల గురించి విని ఉంటారు, కానీ బాబా ఫోటోను చూడటం ఇదే మొదటిసారి. ఆ క్షణం నుండి బాబా వైపు అతనికి భక్తిభావం పెరుగుతుంది. తన భార్య, 2 కుమార్తెలు రోజు బాబాను తలుచుకుంటూ ఉంటారు. ఒకరోజు భానోజీ గారికి తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. దగ్గరలోని డాక్టర్ వద్దకు వెళ్ళినప్పటికీ అతని నొప్పి తగ్గదు. నొప్పికి భయంతో బాబాను ప్రార్థిస్తాడు. పరిస్థితి విషమించడంతో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ చూసి ఈయనకు వెంటనే ఆపరేషన్ చేయాలి అని కదలొద్దని చెప్తారు. అయితే గుల్బర్గా నుంచి డాక్టర్ పల్లీత్కర్ అనేటువంటి స్పెషలిస్ట్ రావాలి, అతనే ఈ ఆపరేషన్ చేయాలని, అతను రావడానికి 3-4 గంటల సమయం పడుతుంది అని చెప్తారు. భానోజీ గారికి నొప్పి క్షణక్షణానికి పెరిగిపోతూ ఉంటుంది. అతను చాలా భయపడిపోతారు. బాబాను ప్రార్థిస్తూ వారి నామాన్ని జపిస్తూ ఉంటారు. వారి కుటుంబం కూడా డాక్టర్ కోసం చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా కొద్దిసేపటికి ఒక గుర్రపు బండి వచ్చి హాస్పిటల్ ముందు ఆగుతుంది. బండిలో నుండి ఒక వ్యక్తి దిగి చక్కగా లోపలికి నడుచుకుంటూ వచ్చి తను డాక్టర్ కృష్ణారావు అని చెప్పి, డాక్టర్ పల్లీత్ గారు వేరొక ఆపరేషన్లో ఉన్నందువల్ల ఆలస్యం అవుతుందని, అందుకే తనను పంపించారని, ఆలస్యం చేయకుండా భానోజీకు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్ళి 20 నిమిషాల్లో ఆపరేషన్ చేసేస్తారు. ఆపరేషన్ విజయవంతమవుతుంది. సూచనలు ఇచ్చి ఆ వచ్చిన డాక్టర్ అదే గుర్రపు బండిలో తిరిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వెంటనే ఆ హాస్పిటల్లోని డాక్టర్ రామనాథం భానోజీ గారి కుటుంబం దగ్గరికి వచ్చి, సమయానికి బాబా డాక్టర్ని పంపించారు, ఇప్పుడు భయపడవలసిన అవసరం ఏమీ లేదు అని అంటారు. అరగంట తర్వాత మరొక వ్యక్తి గబగబా లోపలికి నడుచుకుంటూ వచ్చి తాను డాక్టర్ పల్లీత్కర్ అని చెప్పి తను ప్రయాణిస్తున్న బస్కి యాక్సిడెంట్ అవటం వల్ల తనకు రావటం ఆలస్యమైందని అంటూ, పేషెంట్ ఎక్కడున్నాడు, వెంటనే ఆపరేషన్ చేయాలి అని ఆత్రంగా అంటారు. అప్పుడు అక్కడి డాక్టర్ రామనాథం అయోమయంగా అంటారు, కానీ డాక్టర్, అతనికి ఆపరేషన్ అయిపోయింది. అరగంట క్రితం కృష్ణారావు అనేటువంటి డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేసి వెళ్ళారు. మీరే అతన్ని మీ స్థానంలో పంపారని డాక్టర్ చెప్పారు. భానోజీకు అతనే ఆపరేషన్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయారు అని అంటారు. డాక్టర్ పల్లీత్ గారు ఆశ్చర్యపోతారు. ఏంటి, నాకు కృష్ణారావు అనే పేరున్న డాక్టర్ అసలు తెలియనే తెలియదు, గుల్బర్గాలోనే అలాంటి పేరున్న డాక్టర్ లేరు అని అంటారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఆ వచ్చింది ఎవరో కాదు, శ్రీ సాయిబాబానే స్వయంగా డాక్టర్ కృష్ణారావు గారి రూపంలో వచ్చి సమయానికి ఆపరేషన్ చేసి భానోజీ ప్రాణాలు కాపాడారని. బాబా వారి అపరిమిత కరుణను తెలుసుకున్న వీరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోతాయి. ఆ రోజు నుండి భానోజీ ఇంకా వారి కుటుంబం సభ్యులు
అంకిత భావంతో ప్రతిరోజు బాబాను ప్రార్థిస్తూ ఉంటారు. ఈ అద్భుత లీల బాబా వారి ప్రేమకు మరో సజీవ నిదర్శనం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులలోనైనా బాబా తన భక్తుల్ని కాపాడుతూ ఉంటారు, విడిచిపెట్టరు. వీరి దివ్యహస్తం తనని నమ్ముకున్న భక్తుల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటుంది. మూడవ కథ. బీజాపూర్ దగ్గరలో చిత్రపూర్ గ్రామంలో రామశాస్త్రి అని పిలువబడేటువంటి ఒక పూజారి ఉండేవారు. అవసరం ఉన్న వాళ్ళ చేత పూజలు చేయిస్తూ ఉండేవారు. ఇంత ఇవ్వమని ఎప్పుడూ ఎవరిని అడిగేవారు కాదు. వచ్చిన దాంతో తన భార్యతో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అతనికి వివాహమై 6 సంవత్సరాల పైన గడిచినప్పటికీ సంతానం కలగదు. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, ఎన్నో గుళ్ళకు తిరుగుతారు, అనేక పూజలు చేస్తారు, అయినప్పటికీ వీరికి సంతానం కలగదు. ఒకరోజు రామశాస్త్రి గారు ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు అతనికి ఒక ఫకీరు కనిపించి ఆపి చిరునవ్వుతో, ఏంటి పిల్లలు లేనందుకు నువ్వు విచారంగా ఉన్నావా అని అడుగుతారు. ఆ మాటకు రామశాస్త్రి గారు ఆశ్చర్యపోతారు. తనకు పిల్లలు లేరన్న విషయం ఇతనికి ఎలా తెలుసు అని అనుకొని ఆ ఫకీర్కు నమస్కరించి, మీకు ఎలా తెలుసు, దీనికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతారు. అప్పుడు ఆ ఫకీరు ఇతనితో శ్రీ సాయి రక్షావ్రతం చేయమని చెప్తాడు. ఈ వ్రతం చాలా సులభం కానీ శక్తివంతమైంది. బాబా త్వరలోనే మీకు సంతానం కలగజేస్తారు అని చెప్తారు. పూర్తి నమ్మకంతో భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అదే రోజు బాబా మీ వద్దకు ఏదో ఒక రూపంలో వచ్చి నైవేద్యాన్ని స్వీకరించి మీ కోరికలను నెరవేరుస్తారు అని చెప్తాడు. ఫకీరు మాటలకు ప్రోత్సహింపబడి వెంటనే తన ఇంటికి వెళ్ళి తన భార్య రుక్మిణికు ఈ విషయాన్ని చెప్తాడు. వారు తమ బంధువులను స్నేహితులను అందరినీ పిలుచుకొని శ్రీ సాయి రక్షావ్రతాన్ని చాలా అంకిత భావంతో భక్తితో చేసుకుంటారు. ఈ వ్రతాన్ని పూర్తి చేసిన 1 నెలలోనే రామశాస్త్రి గారి భార్య రుక్మిణి గర్భం దాలుస్తుంది. తర్వాత ఒక ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిస్తారు. కొంతకాలం తర్వాత రామశాస్త్రి గారు బీజాపూర్లోని ఒక ధనవంతునింటికి అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించడానికి తను ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. ఒకే ఒక బస్సు ఆ గ్రామం నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. ఆ బస్సులో వెళ్తేనే తను సమయానికి బీజాపూర్ చేరుకోగలనని తెలుసుకొని పొద్దున్నే లేచి తయారై బస్సు పట్టుకుందామని గబగబా వెళ్తుంటారు. అదే సమయంలో అతనికి మళ్ళా ఆ ఫకీరు కనిపిస్తాడు. రామస్వామి అతనికి నమస్కరించి సంతోషంతో తనకు కొడుకు పుట్టాడని చెప్తాడు. రామశాస్త్రి తొందరలో ఉన్న ఫకీరు అతన్ని ఆపి మరీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటం మొదలు పెడతాడు. నువ్వు వ్రతం ఎలా చేశావు? ప్రతి గురువారం చేస్తున్నావా? నీ కొడుకు పేరేంటి? ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతూ పోతూ ఉంటే తనకు ఆలస్యం అవుతుందని చెప్పినా కూడా ఫకీరు అతనిని ఆపి మరీ మాట్లాడుతూ ఉంటాడు. రామశాస్త్రికి ఇలా 20 నిమిషాలు ఆలస్యం అవుతుంది. కొంతసేపటి తర్వాత ఫకీరు అతన్ని వెళ్ళనిస్తాడు. రామశాస్త్రి బస్సు పట్టుకుందామని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ అప్పటికే ఆ బస్సు వెళ్ళిపోతుంది. నిరాశతో అతను వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళి తన భార్య రుక్మిణికి తను వెళ్లకుండా తిరిగి రావడానికి కారణం చెప్పి ఆ రోజు తనకు వచ్చే డబ్బులు రానందుకు చాలా నిరుత్సాహపడతాడు. వీళ్ళకి ఆ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో తన పక్క ఇంట్లో నుండి పెద్దగా కేకలు ఏడుపులు వినబడతాయి. ఏమైందో తెలుసుకుందామని రామశాస్త్రి పరిగెత్తుకుంటూ వెళ్తారు. పరిస్థితి తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. ఇతనికి తప్పిపోయిన బస్సు వీళ్ళ గ్రామం దాటగానే ఒక కాలువలో పడిపోయిందని తెలుసుకుంటాడు. చాలామంది మరణిస్తారు, ఇంకా చాలామంది తీవ్రంగా గాయపడతారు. ఆ క్షణంలో అతనికి అవగాహన కలుగుతుంది. తనను ఆపిన ఫకీరు మరెవరో కాదు, సాయిబాబానే స్వయంగా వచ్చి తనకు ఆలస్యం అయ్యేటట్టుగా చేసి తనని ఆ బస్సులో వెళ్లకుండా చేశారు అని తెలుసుకుంటారు. తన ప్రాణాన్ని బాబా ఇలా కాపాడాడు అని తెలుసుకొని కన్నీళ్లతో నిండిన కళ్ళతో బాబా ఫోటోకు నమస్కరించుకొని అంటాడు, బాబా, ఇప్పుడు నాకు అర్థమైంది మీరు నన్ను రక్షించడానికి వచ్చారు అని. కానీ నేను నా అజ్ఞానం వల్ల మీరు నా సమయాన్ని వృధా చేస్తున్నారు అని అనుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి బాబా అని దండం పెట్టుకుంటాడు. ఆ రోజు నుండి రామశాస్త్రి వారి కుటుంబం ప్రతి గురువారం శ్రీ సాయి రక్షావ్రతాన్ని ఆచరించడం ప్రారంభిస్తారు. జీవితాంతం బాబాను పూజిస్తూ ఉంటారు. బాబా ఎప్పుడు తన భక్తుల్ని కనిపెట్టుకొని ఉంటారు, ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఒక్కసారి భక్తితో బాబాను తలిచినా చాలు, వారు మనల్ని కనిపెట్టుకొని ఉంటారు. 4వ కథ. మహారాష్ట్రలోని సోలాపూర్కు దగ్గరలోని ఒక గ్రామంలో ఆనందరావు అనేటువంటి ఒక నేతన్న తన భార్య ఇంకా అతని అన్నదమ్ముల కుటుంబం అందరూ కలిసి నివసిస్తూ ఉంటారు. అందరూ నేత వృత్తిని చేపట్టారు. వీరి అన్నదమ్ములందరికీ సంతానం ఉంటుంది. కానీ వివాహమై 9 సంవత్సరాల పైగా అయినా ఇతనికి పిల్లలుండరు.
వీరు అనేక దేవాలయాలను సందర్శిస్తారు, రకరకాల పూజలు చేస్తారు, చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. అయినప్పటికీ వీరికి పిల్లలు కలగరు. నిరుత్సాహంతో జీవిస్తూ ఉంటారు. ఒకరోజు అతని దగ్గరకు వచ్చిన ఒక కొనుగోలుదారుడు అతనికి శ్రీ సాయి రక్షావ్రతాన్ని చేసుకోమని చెప్తాడు. వీరి కోరిక బాబా తప్పక తీరుస్తారని చెప్తారు. ఆనందరావు గారు అతని భార్య ఇద్దరూ కలిసి ఈ వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. తనకి సంతాన ప్రాప్తి కలిగించమని బాబాను ప్రార్థిస్తారు. బాబా వారి ఆశీర్వాదంతో వారికి ఆరోగ్యకరమైన ఒక మగపిల్లవాడు జన్మిస్తాడు. వారు ఆ పిల్లవాడికి సాయికృష్ణ అని పేరు పెడతారు. ఆ చిన్న పిల్లవాడు వారి జీవితాల్లో అపార ఆనందాన్ని తెస్తాడు. కానీ కొంతకాలం తర్వాత ఆ పిల్లవాడికి మాటలు రావని తెలుసుకుంటారు. మూగతనం వచ్చిందని చాలా బాధపడుతూ ఉంటారు. ఒకరోజు ఉదయం సాయికృష్ణ కొంతమంది పిల్లలతో కలిసి ఆడుకోవడానికి బయటికి వెళ్తాడు. మధ్యాహ్నం అయినా కూడా తిరిగి రాడు. తల్లిదండ్రులిద్దరూ చాలా భయపడిపోతారు. మాటలు రావు, ఎవరికీ ఏమీ చెప్పలేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో అని చాలా ఆందోళనతో గ్రామం అంతా వెతుకుతారు, అందరినీ అడుగుతారు. కానీ ఆ పిల్లాడి జాడ ఎక్కడా కనిపించదు. ఇలా వీళ్ళు నిరాశగా ఉన్న సమయంలో వీరి పిల్లవాడు ఎవరో ఒక వ్యక్తి చేయి పట్టుకొని వస్తూ కనిపిస్తాడు. తల్లిదండ్రులు ఉపశమనం పొంది భావోద్వేగంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ కొడుకును పట్టుకొని ఆందోళనతో ఆ వ్యక్తికి తమ పిల్లవాడికి మాటలు రావని, ఎవరికీ ఏమీ చెప్పలేడు అని చెప్పడం మొదలు పెడతారు. ఆ వ్యక్తి నవ్వుతూ వీళ్లతో అంటాడు, ఆగండి ఆగండి, మీ పిల్లవాడు మూగవాడు కాదు, మాట్లాడగలడు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు అని అంటూ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. నేను పక్క గ్రామంలో ఒకరి దగ్గర గుమాస్తాగా పనిచేస్తున్నాను. ఈరోజు నా యజమాని ఇంట్లో మేము శ్రీ సాయి రక్షావ్రతం చేశాము. మీ అబ్బాయి అక్కడికి వచ్చి ప్రసాదం తీసుకున్నాడు, వెంటనే మాట్లాడటం మొదలుపెట్టాడు అని అంటాడు. అతను తన పేరు, మీ పేర్లు, మీ గ్రామం పేరు కూడా చెప్పాడు. అందుకే నేను అతన్ని సురక్షితంగా తీసుకురాగలిగాను అని ఆ వచ్చిన వ్యక్తి చెప్తే వీళ్ళు నమ్మశక్యం కాకుండా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు వారి కొడుకు వారితో మాట్లాడడం మొదలు పెడతాడు. నేను పొద్దున ఆడుకుంటూ ఉంటే ఒక అందమైన ఫకీరు నా దగ్గరకు వచ్చి నవ్వుతూ నన్ను తనతో వస్తావా అని అడిగాడు. నేను ఎటువంటి భయం లేకుండా అతనితో వెళ్ళాను. అతను నా చేయి పట్టుకొని శ్రీ సాయి రక్షావ్రతం జరుగుతున్న ఒక ఇంటి ముందు దింపి అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీరు నాకు ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం తిన్న వెంటనే నేను మాట్లాడటం మొదలుపెట్టాను అని అంటాడు. ఆ వచ్చిన ఫకీరు ఎవరో కాదు, స్వయం సాయిబాబా అని అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. ఆ రోజు నుండి వీరు శ్రీ సాయి రక్షావ్రతాన్ని ప్రతి గురువారం చేయటం ప్రారంభిస్తారు. బాబాకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. బాబా కృపకు అవధులు లేవు. మనం ఊహించని విధంగా బాబా మన జీవితాలనే మార్చేస్తారు, ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు. 5వ కథ. బీదర్కు దగ్గరలోని ఒక గ్రామంలో బీరప్ప అనేటువంటి ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతను గోవాన్కర్ అనేటువంటి ఒక ధనవంతుడి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం అతని గొర్రెలను మేతకు తీసుకెళ్ళి సాయంత్రానికి వాటిని సురక్షితంగా తీసుకొస్తూ ఉండేవాడు. ఈ పనికి ఇతని యజమాని కొద్దిపాటి నెలవారీ జీతం ఇస్తూ ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరు. అతనికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు. తనకు వచ్చిన కొద్దిపాటి డబ్బులతో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇతని యజమాని గోవాన్కర్ ధనవంతుడైనప్పటికీ చాలా పిసినారివాడు. తన దగ్గర పనిచేసే వాళ్లకు తక్కువ జీతాలు ఇచ్చేవాడు, కటువుగా ప్రవర్తించేవాడు. అయితే మంచి ఆధ్యాత్మిక భావాన్ని కలిగి ఉండేవాడు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్తూ ఉండేవాడు. గురువారాలు తన ఇంట్లోనే సాయిబాబా భజనలు చేసేవాడు. తన కుటుంబాన్ని తప్ప వేరే వాళ్ళని రానిచ్చేవాడు కాదు. బీరప్పకు ఒకరోజు ఒక బాబా భక్తుడు బాబా వారి ఒక ఫోటోని ఇస్తాడు. ఇలాంటి ఇంత మంచి ఫోటోను అతను ఇంతకు ముందు చూసి ఉండడు. రోజు ఆ ఫోటోనే చూస్తూ ఉండేవాడు. బాబాపై అతనికి అత్యంత భక్తి ఏర్పడుతుంది. గొర్రెలను మేతకు తీసుకువెళ్ళిన సమయంలో కూడా అతను బాబా గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. వారి రూపాన్ని గుర్తు చేసుకుంటూ వారిపై భక్తిభావాన్ని ఏర్పరచుకుంటాడు. ఒకరోజు సాయంత్రం ఎప్పటిలాగే బీరప్ప గొర్రెలను తిరిగి తీసుకొచ్చి గొర్రెల సావడిలో కట్టేస్తాడు. యజమాని లెక్క పెడితే ఒక గొర్రె తగ్గుతుంది. ఇతని గోవాన్కర్కు చాలా కోపం వచ్చి బీరప్పను తిట్టి చీకటి అయినప్పటికీ వెళ్ళి తన గొర్రెను వెతికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. బీరప్ప తన యజమాని ఆదేశించినట్లుగా రాత్రంతా ముళ్ళదారులతో సహా అంతటా ఆ గొర్రె కోసం వెతుకుతాడు. అతని పాదాలకు ముళ్ళు గుచ్చుకుంటాయి, చాలా గాయాలవుతాయి. అయినా లెక్క చేయకుండా ఎంత వెతికినా ఆ గొర్రె దొరకదు. మర్నాటి ఉదయం అలసిపోయి గాయపడి తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చి రాత్రంతా వెతికినా గొర్రె దొరకలేదని చెప్తాడు.
గోవాన్కర్ అతన్ని తిట్టి కొట్టి పనిలో నుండి తీసేస్తాడు. ఎంత ప్రాధాయపడినా వినడు. చాలా దుఃఖంతో తన జీవనాధారం పోయినందుకు ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్తాడు. బాబా ఫోటో ముందు కూర్చొని బాబాను ప్రార్థిస్తాడు. బాబా, నాకు వేరే పని తెలియదు, నాకు చేతనైన పని ఇదొక్కటే బాబా, దయచేసి నాకు సాయం చేయండి అని బాబా ఫోటో ముందు చాలా రోధిస్తాడు. మరుసటి రోజు నుండి గోవాన్కర్కు తన వ్యాపారంలో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి తను చేపట్టిన వ్యాపారాలన్నీ విఫలమవుతూ ఉంటాయి. అతనికి ఎంత ఆలోచించినా కారణం అర్థం కాదు. కొన్ని రోజుల తర్వాత ఒక సాధువు గోవాన్కర్ ఇంటికి వస్తాడు. ఆ సాధువుకి తన వ్యాపారంలో కలుగుతున్న వరుస నష్టాల గురించి చెప్పి, ఎందుకు ఇలా జరుగుతోందో నాకు తెలియటం లేదు, మీరు ఏదైనా మార్గం ఉంటే తెలియజేయండి అని వినయంతో అంటాడు. అప్పుడు ఆ సాధువు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి గోవాన్కర్తో ఇలా అంటాడు, కొన్ని రోజుల క్రితం నీ గొర్రెలలో ఒకటి తప్పిపోయింది. నువ్వు నీ గొర్రెల కాపరిని తిట్టి కొట్టి ఎంత బ్రతిమిలాడినా వినకుండా అతన్ని వెళ్ళగొట్టావు. అతను వెళ్ళిన 2 రోజులకి ఆ గొర్రె తిరిగి వచ్చింది. కానీ నువ్వు ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఆ గొర్రెల కాపరి బీరప్ప సాయిబాబా పట్ల చాలా భక్తి కలిగినవాడు. బాబాకు తన కష్టాన్ని చెప్పుకున్నాడు, జరిగిందంతా చెప్పాడు. బాబా నువ్వు చేసిన పనికి అసంతృప్తి చెందారు, అందుకే నువ్వు కష్టాలను చవిచూస్తున్నావు. నీకు మళ్ళీ అన్నీ సరిగ్గా జరగాలంటే తిరిగి అతన్ని పనిలో పెట్టుకో అని అంటారు. ఈ సాధువు మాటలకు గోవాన్కర్ దిగ్భ్రాంతి చెందుతాడు. గొర్రె తిరిగి వచ్చిన సంగతి తను ఎవరికీ చెప్పలేదు. అయినప్పటికీ ఈ సాధువుకి ఎలా తెలిసింది అని అనుకుంటాడు. వెంటనే గ్రహిస్తాడు, ఆ వచ్చిన సాధువు మరెవరో కాదు, స్వయం సాయిబాబాయే అని. పశ్చాత్తాపంతో గోవాన్కర్ తన ఇంట్లోని మందిరానికి వెళ్ళి బాబా పాదాలపై పడి క్షమాపణ అడుగుతాడు. తర్వాత బీరప్ప గుడిసెకు వెళ్ళి అతనికి తన ప్రవర్తనకి క్షమాపణ అడిగి అతన్ని తిరిగి పనిలో పెట్టుకుంటాడు. ఈసారి అతనికి జీతం రెట్టింపు చేస్తాడు. అప్పటి నుండి గోవాన్కర్కు అంతా మంచి జరుగుతుంది. జీవితంలో తిరిగి శాంతిని పొందుతాడు. ఉదార స్వభావం కలిగిన దయగల వ్యక్తిగా మారుతాడు. బాబా ఎప్పుడూ అన్యాయాన్ని క్షమించరు. అవసరమైనప్పుడు తనే స్వయంగా జోక్యం చేసుకుంటారు. ఈ 5 దివ్య కథలు బాబా వారి అపరిమిత కరుణని, ప్రేమని తెలియజేస్తున్నటువంటి సజీవ నిదర్శనాలు. ఈ కథలు కేవలం అద్భుతాలు మాత్రమే కావు. భక్తి నమ్మకంతో కొలిస్తే వారిని బాబా ఎప్పుడూ వెన్నంటి ఉంటారు, కాపాడుతారు, సాయం చేస్తారు అని తెలియజేసేటువంటి సజీవ నిదర్శనాలు. శ్రీ సాయి రక్షావ్రతం అనేది అనేక మంది భక్తులు తమ జీవితాల్లో బాబా వారి దివ్య ఉనికిని అనుభవించడానికి మనకు తెలియజేసినటువంటి ఒక పవిత్ర మార్గం. మనం కూడా బాబా చూపించిన మార్గంలో నడుచుకుందాం. వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం. ఓం సాయిరాం.